నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి 101వ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న పేరయ్య గారు అయితే మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ పేరయ్య గారు వచ్చేసరికి ఎన్టీఆర్ గారి దగ్గర కుక్ అంట, అంటే ఎన్నో రోజుల నుంచి ఆయన దగ్గర ఒక వంట మనిషిలా పనిచేశారు. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్, బాగున్నారు సార్. అంటే 101వ జన్మదిన శుభాకాంక్షలు. చనిపోయినా సరే ఇంతమంది అభిమానులు కార్యకర్తలు ఆయన భర్త జరుపుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ అదృష్టం అందరికి రాదు. మేము ఎక్కడో ఉండే వాళ్ళని మమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ పిలిచి సన్మానించారంటే గొప్ప అదృష్టం అని భావిస్తున్నాను. ఒక వంట మనిషిని ఇంతలా చూసుకున్నారంటే గొప్ప అంటారా? గొప్పనే కదా మరి. ఇంత మందిలో వచ్చి మేము ముంగునీలో మాట్లాడుతున్నాం అంటే మా అదృష్టమే కదా. అదే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను నేను. సుమారు ఎన్టీఆర్ గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? నేను 65 నుంచి 89. అప్పుడు ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోండి మీరు. నాకు సార్ ఇప్పుడు మేము వంటలు చేసే వాళ్ళం, మాకు పెద్ద ఏముంటుంది చెప్పండి, తెలవండి లెక్కలు వెళ్ళి గుర్తుండే కదా. అప్పట్లో శాలరీ ఎంత ఇచ్చారు మీకు? అప్పుడేదో 35 రూపాయలు ఇస్తుండే నాకు మంత్లీ. 35 రూపాయల నుంచి 350 వరకు అక్కడే ఉన్నాను. తర్వాత గవర్నమెంట్లో అభివృద్ధి చేసాను నన్ను సెక్రటరీలో. అప్పుడు నాకు జీతం ఎక్కువ వచ్చేది. అప్పుడు ఆయన దగ్గర ఆయన చనిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చిన. సెక్రటరీ ఆఫీస్ మాది, అక్కడ జనరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ. అయితే అక్కడ నేను మొన్న 2020లో రిటైర్మెంట్ అయినా 4 ఏళ్ళు అవుతుంది. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీరు దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 2 సంవత్సరాలు మీకు వంట వండి పెట్టారు కదా ఆయనకి మీరు. సో ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇక అవన్నీ బయట చేస్తే బాగుండదు కదా. చికెనా, మటనా, ఏంది ఇష్టమైంది? ఇప్పుడు ఎట్లా మన ముందు లేరు ఆయన? ఎక్కువ అయితే వెజిటేరియన్ తింటుండే. ఇక నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ కూడా తింటుండే. కానీ బయట ఎక్కువ టాక్, ఆయన ఎక్కువ పొద్దున్న నిద్రలేచి ఖచ్చితంగా చికెన్ గా మటన్ గా ఉండాల్సిందే అంటారు. మటన్ తక్కువ సార్, మటన్ తినకపోవు. నాటు కూడా తింటుండే ఎక్కువ. నాటు కూడా ఎక్కువ తింటుండే, మటన్ తినకపోవు. ఎప్పుడైనా తింటే ఫిష్ తింటుండే. ఎప్పుడైనా చెప్తుండే ఆయన ఏ రోజు ఏం చేయాలి ఆయన చెప్తుండే. పిలిచి ఏ రోజు ఏం ఉండాలి. గుత్తి వంకాయ బాగా ఇష్టం, గోంగూర పచ్చడి బాగా ఇష్టం ఆయనకు, ముద్దపప్పు ఇష్టము, నెయ్యి ఇష్టము, ఆవకాయ పచ్చడి ఇష్టము. అవి మా రొటీన్ అవి. ఈ చికెన్ ఏమో పొద్దున మార్నింగ్. అది ఫైనల్ గా ఆయనకి అంటే 5 నిద్రలు లేస్తారు, 4 నిద్రలు లేచి ఆనంది అంటారు. అన్ని నిజమేనది? లేస్తాడు 3 గంటలకు లేస్తాడు. ఏమంటే తిన్నాడు కదా. ఎక్సర్సైజ్ చేసుకోవడం, మాలిష్ చేసుకోవడం అంతా రెడీ అయ్యి స్నానం చేసి 5 గంటలకల్లా డైనింగ్కి వస్తాడు. అప్పుడు మేము రెడీ చేసి అక్కడ పెడతాం. అంటే పొద్దున్నే వాళ్ళ ఇంట్లో వాతావరణం ఒక రకంగా ఉంటుందండి. అంటే సాంబ్రాణి కడి వెలిగించి మంచి పొగేసి మొత్తం నీట్గా ఉంటుందండి. నిజమేనది? సార్ పొగ కూడా సాంబ్రాణి వేస్తారు. సాంబ్రాణి వేస్తారు. ఇప్పుడు అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చి కూడా చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏంటో నాకు తెలియదు. అప్పుడు సంగతి అయితే చెప్తున్నా. అప్పుడు వేసేవాళ్ళు, సాంబ్రాణి వేసేవాళ్ళు. సాంబ్రాణి అంటే అది ఒక నెగిటివ్ పోవడానికి సాంబ్రాణి వేసుకునేవాళ్ళు. అదే చూసాం కదా పేరయ్య గారు. అంటే దాదాపు 20 సంవత్సరాలు అనుకున్న అడిట్గా 20 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర ఒక షెఫ్గా పనిచేశారు. అంటే ఒక వంట మనిషిలా పనిచేశారు. ఎన్టీఆర్ గారు ఏమేమి తింటారు కూడా మొత్తం మన సార్కి అయితే బాగా తెలిసి ఉంటుంది. సో మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశారు మనకి. సో ఇంకా ఎన్టీఆర్ అంబటి ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఆయన అప్పుడప్పుడు కలిసి ఉన్న అనుబంధం ఉన్న చాలా మంది ఇంకా లోపల ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడు మనతో వచ్చేసరికి సీనియర్ ఎన్టీఆర్ గారి డ్రైవర్ రమేష్ గారు అయితే మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు 101 సంవత్సరాలు ఆయన శత జయంతి మాత్రం ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. సో దానికి ఎలా అనిపిస్తుంది మీకు? ఆయనకి ఎంత వర్ణించినా తక్కువే కదండి. ఆయన గురించి ఇండియాలో అలాంటి యాక్టర్లు ఇండియాలో లేరు. హిందీలో అంత పెద్ద హిందీ అయినా కానీ ఈయన లాంటి యాక్టర్ లేరు కదండి. రాముడు అంటే రాముడే, కృష్ణ అంటే కృష్ణుడే. ఆయనతో కూర్చోవడం మాకు ఎంతో ఇష్టం అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మీకు ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటారు ఆయన. ఎందుకంటే ఎప్పుడు కారులో తిరగడం కానీ, ఆ ప్రచార సమయంలో కానీ, లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీ పేరు రమేష్ అని పిలుస్తూ ఉన్నాడా? ఎన్టీఆర్ గారికి మీకు ఏమన్నా అనుబంధ సంబంధం ఎట్లా ఉంటుంది? అనుబంధం అంటే మేము భయపడేవాళ్ళం, ఎక్కువ భయంతోనే ఉండేవాళ్ళం. ఆయన ముందు చాటుకి ఎంత మాట్లాడినా ముందుకు వచ్చినాక అందరు భయపడేవాళ్ళే. ఎన్నో చెప్తారు బయట, నేను ఎందుకే అంత భయపడతారు పొలం అంటారు. వాడికి వచ్చాక దండం పెడతారు అంతే. ఆయనకి మీకున్న మంచి ఒక మూమెంట్ అంటే పెద్దగా ఏముంటుంది, మాకేం లేదు. ప్రచార సమయంలో మీరు వెళ్ళారా లేదా ఎవరు వెళ్ళారు? మేము వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ నేను, ఇంకో రెడ్డి, సాగర్ ముగ్గురం ఉండేవాళ్ళం స్టార్టింగ్లో. తర్వాత హరికృష్ణ గారు, మళ్ళీ మేము కూడా ఉండేవాళ్ళం. మేము కూడా ఉండేవాళ్ళం. సుమారు 2 సంవత్సరాల నుంచి పనిచేశారు ఆయన దగ్గర? 10 సంవత్సరాలు
పార్టీ పెట్టక నుంచి ఉన్నాను. పార్టీ పెట్టినాక సెక్రటరీలో జాబ్ పెట్టించాను నాకు. కానీ నేనే ఇక టైం వాళ్ళకి వదులుకొని ఊరికి వెళ్ళిపోయా. జాబ్ పెట్టించాడు సెక్రటరీ. అంత నమ్మకుండా ఆయన పెట్టించుంటాడు. వేరే వంటానికి నాకు అందరికి పెట్టించాడు జాబ్. 5 పెట్టించాడు. శేఖర్ ఆ పిల్లవాడికి కూడా పెట్టించాడు. వాడు కూడా వదులుకున్నాడు, నేను కూడా వదులుకున్నాను. ఒక వీరయ్య జాన్వి అని ఉన్నారు, వాళ్ళిద్దరు జాబ్ చేశారు. జాబ్ చేశారు, రిటైర్డ్ అయ్యారు. సుమారు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆయనలో. మీకు చెడు అలవాటు ఏముంది ఆయనలో? చెడు అలవాటు ఏం లేవు. ఎక్కువ ఏం మాట్లాడు మనతో. పెద్దగా తాగి పెద్దగా ఏముంటుంది ఆయనతో. ఆయన చూస్తేనే భయం. బయట మీరు చూస్తూ ఉంటారు, చాలా వార్తలు వస్తాయంటే ఆమె నెగిటివ్ చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా వస్తుంది. బాలకృష్ణ గారు వీళ్ళందరూ మేము మాట్లాడుతూ ఉంటారు మీతో? హరికృష్ణ గారు ఎక్కువ టచ్ అండి మాకు. హరికృష్ణ గారు ఎక్కువ మాకు. బాలకృష్ణ గారు అప్పుడు మద్రాసులో ఉండేవారు ఎక్కువ. హరికృష్ణ గారు, సాయి కృష్ణ గారు వీళ్ళు ఎక్కువ. హరికృష్ణ గారితో ఎక్కువ మాకు క్లోజ్ మీకు ఇంకా బాగా. ఎందుకంటే స్టూడియోలో ఆయనే ఉండేవాడు, పెద్ద ఆయన స్టూడియోలో ఉండేవాడు. హరికృష్ణ స్టూడియో మేము కూడా అక్కడే పనిచేస్తాం. హరికృష్ణ గారి బాగా ర్యాప్ ఉంది మీకు. సో ఆయనలో మీకు నచ్చిన ఇష్టం ఏంది? హరికృష్ణ గారా, ఆయన సింపుల్గా ఇష్టపడతాడు అంతే. హై-ఫై ఓడు, సింపుల్గా ఉండాలంటాడు. ఒక కరెక్ట్గా మాట్లాడతాడు. ముందు అంటున్నాడు ఏదంటే తప్పుడే ముఖం మీద చెప్పేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు ఇప్పుడు? ఇప్పుడు ఇక ఇష్టం అంటే ఇక భార్య బాబు జూనియర్ అంటారు, ఇద్దరు ఇష్టమే. ఓకే అండి. నేను నా ముందే పుట్టాడు ఆయన. మీరే పెంచారా లేదా? అట్లా పెంచడం లేదా, పుట్టాడు. ఇప్పుడు శాలిని అమ్మ వాళ్ళంతా నాకు ఇక్కడ ఉండేవాళ్ళు బాలాజీ థియేటర్ దగ్గర. వెళ్తుండే ఆల్బమ్ తెచ్చి వచ్చడం ఇవన్నీ మాకు కార్లు తిప్పుతూ ఉంటారు అప్పుడు ఆ పిల్లల్ని. అప్పుడు శాలిని గారిని ఇప్పుడు కూడా గుర్తు. నేను ఫోన్ ఎక్కువ కానీ గుర్తు పడతాను. ఆయన మీకు ఇప్పుడు ఆయనకి మీకు తెలుసా? ఆయనకి మీరు తెలుసా? శాలిని గారికి తెలుసు. ఆయన పిల్లోడు కదా అప్పుడు. ఎన్టీఆర్ గారు కూడా మీరు చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుతుండి చూశారు. ఇక్కడ గోల్కొండ చేసుకుని స్టూడియో దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ శంకర్ మఠలో కొన్ని రోజులు ఉన్నారు అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకూడదు. మళ్ళీ మన తెలుగు జాతిని పునరుద్ధరింపు చేయాలని గుర్తింపు తీసుకోవాలి. నేను తెలుగు బిడ్డలు, తెలుగుదేశం నపాకి రాజకీయ సాధించి తెలుగు జాతి మనది, వేడుగా తెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటే ఏమన్నా కుల మత ప్రాంతాలు అతీతంగా వాళ్ళు ప్రజలకు ఎందుకు సేవలు అందించండి.